హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వారంలో ఎంబ్రాయిడరీ చేసి అలాగే స్టిచ్ చేసిన బ్లౌజులు అయితే కొన్ని ఉండేయండి. అవి మీకు కూడా చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ఫస్ట్ ఒక లైక్ చేయండి. ఈ బ్లౌజులు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే నేను ఒక డిజైన్ ఒక దగ్గరే తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తీసుకుని అయితే మాత్రం డిజైన్స్ అయితే వేసానండి. దేనికి ఎలా సెట్ అవుద్ది అనుకుంటే అలా, అంటే శారీలో ఉన్న డిజైన్ బట్టి చూసి నెక్ ఒక దగ్గర తీసుకున్నా కూడా, అంటే కస్టమర్కి నెక్ ఒక దగ్గర నచ్చినా కూడా హ్యాండ్ మీద పంచి మాత్రం ఏది మ్యాచ్ అయినట్టుంటే అది తీసుకుని అయితే వేసాను అనమాట ఈ వారంలోనే. అంటే డిజైన్స్ కూడా పెద్ద పెద్ద హెవీ డిజైన్స్ ఏం కాదు, సింపుల్ డిజైనే. సింపుల్ డిజైన్ అయినా కూడా చూడడానికి మాత్రం చాలా క్లాస్గా వచ్చినాయి. కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయిందండి. ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసేసేయండి. ఓకేనా? ఇదిగో ఫస్ట్ ఇది ఒక బ్లౌజ్ అండి. ఈ డిజైన్ అయితే మాత్రం దారి తప్పి వెళ్ళిందనమాట కస్టమర్కి. నేను ఫస్ట్ చిన్న మిషన్లో ఉషా 450 మిషన్లో వర్క్ చేసినప్పుడైతే ఈ డిజైన్ అయితే ఎక్కువ వేస్తూ ఉండేదాన్నండి. ఎందుకంటే నాకు భలే ఈజీగా ఉండేది ఇది. ఈ డిజైన్ నెంబరు మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. ఓల్డ్ డిజైనే. డిజైన్ నెంబర్ ఎంత అంటే నాకు అంత గుర్తులేదు. 261 ఎంతో, అంతగా గుర్తులేదండి డిజైన్ నెంబర్ అయితే మాత్రం. చాలామందికి చిన్న మిషన్ మీద వర్క్ వేసిన వాళ్ళకి చాలామందికి ఈ డిజైన్ తెలిసే ఉండొచ్చు. ఇలా చూస్తేనే అర్థమైపోద్ది కదా, సింపుల్ డిజైన్. అప్పట్లో నా దగ్గర డిజైన్స్ కూడా అంతగా ఉండేవి కాదు, కొత్త కదా. ఎంబ్రాయిడరీ నాకు సపోర్ట్ అనేది తెలిసిన వాళ్ళు, ఎంబ్రాయిడరీ తెలిసిన వాళ్ళు, అంటే ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు అయితే మా చుట్టుపక్కల ఎవరు లేరు. ఇంకా నాకు సలహా చెప్పడానికి కూడా ఎవరు లేరనమాట. ఇంకా నా అంతటి నేనే మిషన్లో ఏ డిజైన్స్ అయితే వచ్చినాయో ఆ డిజైన్స్ డిఫరెంట్గా వేసి వాటిని ఫొటోస్ తీసుకుని కస్టమర్కి అవే చూపిస్తా. అలాగే నాకు అవే ఆర్డర్ వస్తే అవే కొడతా ఉండేదాన్ని. అప్పట్లో డిజైన్స్ తీసుకోవడం కూడా తక్కువే. ఇంకా అప్పుడప్పుడు ఇంకా కొంచెం అలవాటు అయిన కొద్దీ డిజైన్స్ అయితే కొనడం అయితే అలవాటు పడ్డాను. కానీ స్టార్టింగ్లో అయితే నాకు అంతగా డిజైన్ కొనాలి అనే విషయం కూడా నాకు అసలు తెలియదు అనమాట. ఇంకా నా దగ్గర ఉన్న డిజైన్నే డిఫరెంట్గా వేసి కస్టమర్ చూపిస్తూ ఉండేదాన్ని. ఈ డిజైన్ అలాగే పరిచయం చేశానండి నేను. ఇదిగో ఇదొక డిజైన్లోదనమాట ఈ పేకాకు. అలాగే ఈ బ్యాక్ పార్ట్ ఇంకొక డిజైన్లోది. ఇది దారి తప్పి వెళ్ళిందనమాట. ఇంకా ఈ డిజైనే కావాలన్నారు కదా, ఇంకా నా దగ్గర కూడా ఎలాగో ఉందలే అని చెప్పి వేసానమాట. ఈ హ్యాండ్ మీద అయితే మాత్రం శారీలో ఇలాంటి పీకాకే ఉంది. నేను చూపించిన పిక్చర్లో ఈ స్టైల్లో లేదు పీకాకు, సింపుల్గా ఉంది. కానీ ఇప్పుడు నాకు తీసుకొచ్చిన శారీలో మాత్రం ఇదిగో ఇలా ఉంది, ఈ స్టైల్లో ఉందన్నమాట పీకాకు. ఇంకా నేను ఈ పీకాక్ తీసుకుని వర్క్ అయితే వేసానండి. దీని వర్క్ కాస్ట్ అయితే మాత్రం తక్కువే. ఈ వర్క్ కాస్ట్ అయితే మాత్రం 600 పడిందండి. స్టిచ్చింగ్ కాస్ట్ అయితే వేరే. ఈ డిజైన్ కాస్ట్ అయితే 600 అండి. ఇంకా మీకు ఎవరికైనా డిజైన్ కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి మీరు కూడా వర్క్ వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకో బ్లౌజ్ అయితే చూపిస్తానండి. ఇదన్నమాట. ఇది కూడా సింపుల్ వర్క్ అన్నమాట. బ్యాక్ పార్ట్ అయితే మాత్రం చాలా సింపుల్గా, బ్యాక్ నెక్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఇదంతా కూడా చిన్న బూటీస్ వేశాను. అలాగే ఈ హ్యాండ్ మీద చూడండి, ఇక్కడ ఇది కూడా బార్డర్ కూడా సింపుల్గా వేశాను. ఇక్కడ హ్యాండ్ మీద మాత్రం ఈ బంచ్ అయితే, ఈ మ్యాంగో బంచ్ అయితే మాత్రం శారీలో ఉందండి. ఇంకా ఈ టైప్ అంటే కస్టమర్ డిజైన్ ఏం సెలెక్షన్ చేసుకోలేదన్నమాట. మీకు నచ్చినట్టుగా తక్కువ కాస్ట్లో ఏదైనా వర్క్ వేసేయమన్నారు. ఇంకా నేనైతే ఇంకా ఈ డిజైన్ సెలెక్షన్ చేసి ఇక్కడ శారీలో ఉన్నట్టుగా ఈ మ్యాంగో బంచ్ అయితే వేసానండి. దీని కాస్ట్ కూడా వర్క్ కాస్ట్ అయితే 600 పడిందండి. మీకు ఎవరికైనా ఈ వర్క్ కానీ కావాలనుకుంటే మన దగ్గర వేయించుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక బ్లౌజు. ఇంకొక బ్లౌజ్ అయితే మాత్రం ఇదండి. ఇది తలంబ్రాల చీర మీద బ్లౌజ్ అనమాట. ఇది వైట్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో
ఇలాగైతే వేసానండి. ఈ వర్క్ కాస్ట్ అయితే మాత్రం 800 పడిందండి. మీకు ఎవరికైనా వర్క్ వేయించుకోవాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా, కాంటాక్ట్ అయ్యి వర్క్ వేయించుకోవచ్చు. ముఖ్యంగా నాకు నచ్చింది అయితే ఇవేనండి. భలే ఉన్నాయి సమోసాల్లాగా. ఇవి మనం ఎప్పుడు లత్కన్స్ వేసినా కూడా నాకు ఎక్కడో పీస్ వచ్చినట్టుగా అనిపించేది. వీటికి అయితే మాత్రం ఒక చిన్న పీస్ కాదు కదా, ఒక దారం ముక్క కూడా ఎక్కడ కూడా కనపడదండి. చూడండి భలే ఉన్నాయి. ఇవి కొట్టడానికి కూడా నాకు భలే ఈజీగా ఉందండి. ఎక్కడ కూడా ఒక చిన్న పీస్ కూడా వచ్చేది ఏం లేదు. ఇంకా శారీ బ్లౌజు ఎన్నాళ్ళు ఉంటే ఇవి కూడా అన్నాళ్ళు ఉంటాయి. ఈ వర్క్ కాస్ట్ అయితే మాత్రం 800 అండి. దీనికి కూడా ఇప్పుడు నేను చూపించాను కదా, స్టార్టింగ్లో ఒక బ్లౌజ్ చూపించాను కదా, సేమ్ అదే పీకాక్ అనమాట. దీనికి కూడా బాగా సెట్ అయింది కదా. నెమలి డిజైన్ ఉన్న వాటికి ఇలా సింపుల్గా ఈ నెమలి తీసుకుని వేసినా కూడా బాగా సెట్ అవుతుందండి. చాలాసార్లు వేశాను నేను ఈ డిజైను, బాగుందన్నారు. ఫస్ట్ డిజైన్ సెలెక్షన్ చేసుకోకుండా మీకు నచ్చినట్టుగా వర్క్ వేయమన్న వాళ్ళకైతే ఈ డిజైన్ వేసానండి. ఈ డిజైన్ వేసి ఇచ్చాను. ఇంకా నేను దాన్ని ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకుంటే కస్టమర్ చూపిస్తూ ఉంటే ఈ డిజైనే సెలెక్షన్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది. ఈ బ్యాక్ పార్ట్లో కూడా సింపుల్గా ఒక 2 పేకాక్స్ వచ్చినాయి. ఇంకా హ్యాండ్లో ఇలా వచ్చింది. ఓకే అండి. ఇదే స్టైల్లో అయితే ఇంకొక బ్లౌజ్ ఉంది, అది కూడా ఒకసారి చూసేయండి. ఇదిగోనండి, ఇదేనండి బ్లౌజు. ఇదేనండి ఆ బ్లౌజు. సేమ్ ఇంతే. ఇక తలంబ్రాల చీర బ్లౌజ్ చూపించాను కదా, సేమ్ అంతే. ఇంకా ఎక్కడ కూడా మార్పు అనేది లేదు. కలర్ మాత్రమే, అది రెడ్ అయితే అది మెరూన్ అయితే ఇది పింకు, రాణి పింకు. దీనికి వేసిన కలర్స్ అయితే మాత్రం గ్రీన్, లక్స్ గ్రీన్. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.